సింపుల్గా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. ఈ క్రిస్మస్‌కి చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ఒకటి ఈ 'దండోరా' మూవీ. ఈ మూవీ ప్రమోషన్ టైంలో హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మూవీ స్టోరీ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే కులం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు, అవసరమైతే ప్రాణాలు తీసేవాళ్ళు కూడా ఉండే ఒక విలేజ్. ఆ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇది. ఆ విలేజ్‌లో ఉండే రవి అండ్ సుజాత లవ్ చేసుకుంటారు. కానీ అదే లవ్ ఆ ఊర్లో ఉన్న గొడవలను బయటికి తీస్తుంది. లాస్ట్‌కి ఆ లవ్‌కి ఏమైంది? ఆ సమాజం వాళ్ళని యాక్సెప్ట్ చేసిందా లేదా అనేదే మిగతా మూవీ స్టోరీ. మూవీలో ఉన్న ప్లస్ పాయింట్స్. మూవీలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్‌కి యాక్టర్స్‌ని పర్ఫెక్ట్‌గా సెలెక్ట్ చేశారు. మూవీలో అందరి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మూవీలో క్యాస్ట్ బేస్డ్ థీమ్‌ని కొన్ని సీన్స్‌లో బాగానే ప్రెజెంట్ చేశారు. మూవీ ఓపెనింగ్ సీన్స్‌తోనే థీమ్‌ని డైరెక్ట్‌గా చెప్పకుండా నేచురల్‌గా స్టార్ట్ చేశారు. మూవీలో లవ్ ట్రాక్ ప్రెడిక్టబుల్‌గానే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో కొన్ని మూమెంట్స్ బాగుంటాయి. శివాజీ అండ్ బిందు మాధవి మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. డైలాగ్స్ కొన్ని చోట్ల బానే ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్లేదు, బాగున్నాయి. మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే బీజీఎం. బీజీఎం అయితే మూవీకి చాలా పెద్ద ఎళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ న్యాచురల్‌గా చాలా బాగుంది. ఇక ఈ మూవీలో నెగెటివ్ పాయింట్స్ విషయానికొచ్చినట్లయితే, మూవీ ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు కొంచెం తమిళ్ ఫిల్మ్ స్టైల్‌లో ప్రెజెన్స్‌లా అనిపిస్తుంది. లవ్ ట్రాక్ అండ్ కొన్ని కమర్షియల్ మూవ్‌మెంట్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదు మూవీలో. రవి అండ్ శివాజీ మధ్య వచ్చే ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ అయితే చాలా రిపీటెడ్‌గా ఉంటాయి. అది నెగెటివ్ అని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ కూడా అంతగా బాలేదు. కొన్ని కామెడీ సీన్స్‌ని ఫోర్స్‌గా ఇరికించారని ఫీలింగొచ్చింది. సాంగ్స్ ప్లేస్‌మెంట్స్ కరెక్ట్‌గా లేదు. బిందు మాధవి డబ్బింగ్ కూడా బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీకి. నవదీప్ గారి క్యారెక్టర్‌కి అంత స్కోప్ లేదు. ఇక శివాజీ అండ్ నందుల యాక్టింగ్ అయితే చాలా బాగుంది. బిందు మాధవి అండ్ నవదీప్ వారి క్యారెక్టర్స్ మేరకు బాగానే నటించారు. ఓవరాల్‌గా మూవీ గురించి చెప్పాలంటే పర్లేదు. ఒకసారి మూవీనైతే చూడొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదే విధంగా మీరు ఈ మూవీ చూస్తుంటే మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదే విధంగా మన ఛానెల్‌కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వెంటనే మన ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి.